భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 4వ వచనం. నీవేమాత్రము ఇతర విషయాలను బట్టి సిగ్గుపడనక్కరలేదు. అంటే పాపం చేస్తే కాదండోయ్, పాత జీవితం, రోత జీవితం అంతటిని విడిచిపెట్టి దేవుడు ప్రత్యేకపరచుకున్నటువంటి జీవితంలోనికి అడుగుపెట్టినటువంటి మీరు గత జీవితాన్ని బట్టి మాట్లాడిన మాటలు, లేకపోతే ఎవరైనా ఇంకా కూడా మిమ్మల్ని అవమానపరుస్తూ ఉన్నట్లయితే వారి మాటలకు మీరు సిగ్గుపడి బాధపడనక్కర్లేదు. మనుషులలో పనిచేసేటువంటి అపవాది క్రియలు మనల్ని ఎలా మాట్లాడతాయి తెలుసా? నీ జీవితం నాకు తెలియదా, నువ్వు ఎటువంటి దానవు, ఎటువంటి వాడవు అనని అపవాది మనల్ని సిగ్గుపడేలా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ దేవుడు మన హృదయాలను ఎరిగినవాడు. ఆయన మన హృదయ ఆలోచనలు ఎరిగి మనల్ని ఆయన బిడ్డలుగా ఎన్నుకున్నటువంటి వాడు. ఆయనే చెప్తూ ఉన్నాడు, నీవు భయపడకు, నువ్వు సిగ్గుపడని అవసరం లేదు అంటూ ఉన్నాడు. ఆయన నీతో ఉన్నాడు. భయపడొద్దు, సిగ్గుపడవద్దు. నా గత జీవితం ఈ విధంగా ఉంది కదా, మరి నేనిప్పుడు దేవుని గురించి చెప్తే ఎవరు వింటారు? నా మాటలు ఎవరు పట్టించుకుంటారు? నేను మంచిగా చెప్పినా ఎవరూ వినట్లేదు అని ఒకవేళ మీరు బాధపడుతూ ఉన్నారేమో. మరుగైనదేది కూడా బయలుపరచబడకపోదు. ప్రభువు మీ యొక్క క్రియలను, మీ విశ్వాసమును ప్రతి ఒక్కరికి కూడా కనపరిచేటువంటి దినం ఒకటి ఉంది. కాబట్టి ధైర్యము కలిగి నిబ్బరముగా ముందడుగు వేసి ప్రభువు నామము కొరకు ఇంకా విరివిగా మీ పనులను ప్రారంభించండి. గాడ్ బ్లెస్ యూ.